అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, మనం బాగుండాలని అంటే, జీవితంలో అనుకున్నట్లు జరగాలని అంటే కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. ఏంటి వేటిని మనం విడిచిపెడితే, ఏ అలవాట్లు మనం మానుకుంటే మనం బాగుంటాం, మంచిగా ముందుకెళ్తాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి తను సాధించాలని అంటే ముందుగా నేను ఓడిపోతానేమో అనేటువంటి భయాన్ని విడిచిపెట్టాలి. అంటే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అని అంటాం. అంటే ఓటమి చెందుతానేమో అనేటువంటి ముందుగానే భయపడిపోవటం. ఏదైనా ప్రారంభించాలని అంటే ఇది నా వల్ల అవుతుందా, ఇది సాధ్యమా, ఇది నేను చేయగలనా అనేటువంటి భయం అనేది మనిషికి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అలవాటు. దాన్ని మనం విడిచిపెట్టాలి. ధైర్యంగా ముందడుగేయాలి. నేను విజయం సాధిస్తాననేటువంటి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. రెండోది, నీ మీద నీకు నమ్మకం లేకపోవటం. అంటే ఆత్మవిశ్వాసం లేకపోతే మనిషి ఏది కూడా సాధించలేడు. నీ బలాలు ఏంటో నీకు తెలియాలి. వివేకానంద చెప్తారు, బలమే జీవనం, బలహీనతే మరణం అని. ఎవరైతే తనను తాను నమ్ముకొని బలంగా ముందుకెళ్తారో, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. అందుకని అపనమ్మకం అనేది ఏదైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. మరొక అలవాటు ఏంటంటే ఇతరులతో పోల్చుకోవటం. ప్రతిదాన్ని కంపేర్ చేసుకొని వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళకిలా మనం లేవు, వాడికి అవకాశాలు ఉన్నాయి, నాకు ఈ అవకాశాలు లేవు, వాడికి అన్నీ ఉన్నాయి, నా దగ్గర ఏదీ లేదు, నేనేమో ఎంతో కష్టపడితేనే కానీ సంపాదించలేకపోతున్నాను, వాళ్ళు చాలా సులువుగా బ్రతికేస్తున్నారు. ఇటువంటి కంపారిజన్లు ఏదైతే ఉన్నాయో ఈ కంపారిజన్ని మనం విడిచిపెట్టాలి. ధైర్యంగా ముందుకెళ్ళాలి. నీ మీద నీకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఇతరులను కంపేర్ చేసుకో. ఎవరి జీవితాలు వాళ్ళవే. ఇక్కడ ఒకరికొకరు పోలిక ఉండదు. నీ జీవితం నీది, నీ కష్టం నీది, నీకు ఉన్నటువంటి అవకాశాలు నీవి, నీ బలాలతోనే నువ్వు ముందుకెళ్ళాలి తప్పించి వేరొకరితో పోల్చుకునేటువంటి అవకాశం లేదు. ప్రతిదానికి దేవుడు ఒక పర్పస్ పెట్టుంటాడు లైఫ్కి. అందుకని నీ పర్పస్ ఏంటో నువ్వు తెలుసుకోవటం, ఆ దిశగా మనం ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి ఎవరికో ఏదో ఉందని చెప్పి మనం ఆలోచించుకొని, లేదా ఎవరో వచ్చి మనకి ఏదో చేస్తారని ఆలోచించుకొని ఇతరులతో పోల్చుకొని మన జీవితాన్ని మనం నాశనం చేసుకోవటం అనేది సరైనటువంటి విధానం కాదు. ఈ విషయాన్ని మనం బలంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నీలో ఎవరైనా ఉండేటటువంటి వ్యక్తులు కొంచెం టాక్సిక్ పీపుల్, అంటే చెడ్డ లక్షణాలు కలిగినటువంటి చెడ్డ స్నేహితులు ఎవరైనా ఉంటే, లేదా నిన్ను తరచూ ఇబ్బంది పెట్టేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నీ ఎదుగుదలను అడ్డుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, నువ్వు ఏదైనా మొదలు పెడుతూ ఉంటే మొదలుపెట్టేదాన్ని ప్రోత్సహించకుండా నిరుత్సాహపరిచేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, అది స్నేహితులు అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేదా నీ లవర్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళని విడిచిపెట్టాలి. ఎందుకంటే నిన్ను నిరుత్సాహపరిచారు అని అంటే నీ శ్రేయస్సు కోరుకునేటువంటి వ్యక్తులు గారు. నువ్వు చేసేటటువంటి పనిని ప్రోత్సహించేటటువంటి వ్యక్తులతో మనం ఉండాలి తప్పించి ఎవరైతే నిరుత్సాహపరుస్తారో వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండడానికి అవకాశం అనేది లేదు. అలాగే మనలో ఏదైనా ఆహారపు అలవాట్లో తేడాలు ఉంటే, అంటే సరైనటువంటి ఫుడ్ తీసుకునేటువంటి లక్షణం లేకుండా జంక్ ఫుడ్స్ తీసుకోవటం, అటువంటి ఏమైనా ఉంటే వాటిని కూడా ఖచ్చితంగా విడిచిపెట్టాలి. అప్పటికప్పుడు తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటిది ఏది కూడా జీవితానికి మంచిది కాదు, మన ఎదుగుదలకు మంచిది కాదు. తాత్కాలికమైనటువంటి ఆనందాలు, అది తిండి అవ్వచ్చు, లేదా ఇతర వ్యసనాలు అవ్వచ్చు, అలవాట్లు అవ్వచ్చు, ఇటువంటి ఏదైనా తాత్కాలికంగా మనకి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాటిని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. లేకపోతే చాలా ఇబ్బందులు మన జీవితంలో ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లాంగ్ రన్లో ఏది ఉంటే దానికే మనం ఇష్టపడాలి తప్పించి మిగతా వాటి గురించి మనం ఆలోచన చేయకూడదు. అలాగే ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో మనం ఏమైనా ఉంటే దాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. మొబైల్ ఫోన్ విపరీతంగా చూడటం, సినిమాలు విపరీతంగా చూడటం, టీవీలని విపరీతంగా చూడటం, ఈ సోషల్ మీడియాలో ఎక్కువ సమయాన్ని గడపడం, అటువంటి ఏమన్నా అలవాట్లు మనకు ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం వదిలిపెట్టాలి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఈరోజు సమాజంలో అందరూ పడుకుంటాడు 11, 12 అవుతుంది. అంటే సరైనటువంటి నిద్ర ఉండట్లేదు. ఖచ్చితంగా మనం శుభ్రంగా పడుకునేటువంటి సమయాన్ని కేటాయించుకోవాలి. 7 నుంచి 9 గంటలు ఎవరైతే చక్కగా పడుకుంటారో, ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా, అటువంటి వాళ్ళ రోజంతా చాలా హ్యాపీగా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది ఏదైనా ఉంటే మనం విడిచిపెట్టాలి. తర్వాత మనంతట మనమే నెగిటివ్ సెల్ఫ్ టాక్ అంటాం. అంటే ప్రతిదాన్ని కూడా సానుకూలమైన దృక్పథంతో కాకుండా నెగిటివ్గా చూడటం. ఏది జరిగిపోతుందో, ఏమైపోతుందో, నేను ఇబ్బందులు పడిపోతానేమో, లేదా ఈ పని మొదలు పెడతాను, ఈ పని మొదలెట్టడంలో ఫెయిల్ అయిపోతానేమో, ఇటువంటి నెగిటివ్గా, అంటే ప్రతి దాంట్లోనూ ఏదో తప్పులు ఎత్తుక్కుంటూ ఉండటం. మనంతటా మనమే అబ్బాయి నాకు అంత సీన్ లేదురా, నేనేం చేయలేను, నేను చెందలేను అనేటువంటి ఆలోచన మనిషికి ఉండకూడదు. అటువంటి ఏమన్నా ఉంటే మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి.
వాయిదా వేసేటటువంటి లక్షణం. అంటే ఏ పని మొదలు పెడదామన్నా చూద్దాంలే, చేద్దాంలే, రేపు చేద్దాంలే, ఆ తర్వాత చేద్దాంలే అనేటువంటి వాయిదా వేసేటటువంటి లక్షణం చాలా ప్రమాదకరమైనటువంటి లక్షణం. దీనివల్ల నీకు వచ్చినటువంటి చక్కటి అవకాశాలను కూడా మనం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాయిదా వేసేటటువంటి లక్షణాలు ఏదన్నా మనలో ఉంటే వాటిని ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. మరొకటి, ప్రతి చిన్నదానికి కారణాలు చూపించి తప్పించుకోవటం. ఏదైనా పని అప్పగిస్తే దానికి ఏదో రీజన్ చెప్పడం, ఏదో ఆ కారణంతో చేయలేదు, ఈ కారణంతో చేయలేదు అని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఈ కారణాలు చెప్పేటటువంటి లక్షణం మనకి ఏదైనా ఉన్నట్టయితే దాన్ని ఖచ్చితంగా విడిచిపెట్టాలి. పని చేయాల్సిన పని ఖచ్చితంగా చేసేయాలి. ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేయాలి. ఎప్పుడు చేయాల్సింది, ఏ సమయాన్ని చేయాల్సింది ఆ సమయంలో మనం చేస్తేనే మనం అనుకున్నట్టుగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఈ వాయిదాలు వేసేటటువంటి పద్ధతి, చూద్దాంలే, చేద్దాంలే అనేటువంటి పద్ధతి, లేదా కారణాలు, రీజన్స్ చెప్పి తప్పించుకోవటం. ఈ కారణంతో చేయలేకపోయాను, ఆ కారణంతో చేయలేకపోయాను, నేను చాలా చేసేవాడిని కానీ నాకు పరిస్థితులు అనుకూలించలేదు, వాళ్ళు సహకరించలేదు, వీళ్ళు సహకరించలేదు, ఇటువంటి రీజన్స్ చెప్పేటటువంటి ఏదైనా అలవాటు ఉంటే ఆ అలవాటును కూడా మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. కాబట్టి ఈ విషయాలని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని, ఇవి కొన్ని విషయాలు, ఈ విషయాలు మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఇటువంటి ఏమైనా అలవాట్లు మన దగ్గర ఉన్నాయా, బద్ధకం ఉందా, లేదా నిద్రలేమి ఉందా, అంటే సరిగ్గా పడుకోవట్లేదా, ఎక్కువ ఎంటర్టైన్మెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నానా, తాత్కాలికమైనటువంటి వాటి గురించి ఆలోచించుకుంటున్నానా, దేనైనా చేయాలంటే భయపడుతున్నానా, ఇటువంటి నీ అంతటా నువ్వే కూర్చొని మాట్లాడుకొని ఇటువంటి లక్షణాలు నీలో ఏదైనా ఉంటే వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టకపోతే మన జీవితంలో అనుకున్నది సాధించలేము, మన జీవితం బాగుండేటువంటి పరిస్థితులు ఉండవు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ జాగ్రత్తగా గమనించి ఆత్మవిశ్వాసంతో, కాన్ఫిడెన్స్గా ఏదైనా చేయగలను అనేటువంటి మనోనిర్భరంతో కనుక మనం ముందుకెళ్ళగలిగితే ఎటువంటి స్థితినైనా, ఎటువంటి పరిస్థితినైనా మనం ఎదుర్కోగలుగుతాం, నిలబడగలుగుతాం, అనుకున్నట్లుగా సాధించగలుగుతాం. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీ జీవితంలో అటువంటి చెడ్డ అలవాట్లు వంటి విడిచిపెడతారని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.